హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా మందికి జరుగుతున్న నరడిస్టి గురించి మాట్లాడుకుందాం. నరడిస్టి గురించి కొన్ని టాపిక్స్ని గురించి మనం వినబోతున్నాము. నరడిస్టి అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, సిమ్టమ్స్ ఏంటి, ఎలా ఉంటాయి, మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, దానికి పరిహారాలు అంటే ఏ గుడిలోకి వెళ్తే మనకు పరిహారాలు అనేవి జరుగుతాయి. సో ఇవన్నీ మనం కంప్లీట్గా తెలుసుకుందాము. సో యూజువల్గా మనకు చెక్క దిష్టి కానీ కన్ని దిష్టి కానీ వీటి గురించి వినుంటాం. బట్ నరడిస్టి అంటే కంప్లీట్గా చెప్పాలంటే మనిషి దిష్టి, అంటే ఒక మనిషి మన గురించి అనుకున్నదే నరడిస్టిగా కన్వర్ట్ అవుతుంది. అది నెగిటివ్ థాట్స్ కానీ ఎదుటివారి మీద జెలసీనెస్ కానీ ఇలా మనం చూసేదంతా కూడా నరడిస్టిగా అది కన్వర్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. కొన్నిసార్లు మనము ఒకరు చూసినప్పుడు అబ్బా ఇంత బాగున్నారు వీళ్ళు, ఈ అమ్మాయి లైఫ్ ఏంది, ఈ అమ్మాయి లైఫ్ చూడండి ఇంత స్మూత్గా ఉందో అని అనుకుంటాం కదా, అది కూడా నరడిస్టికే కన్వర్ట్ అవుతుంది. సో ఇంటెన్షనల్గా మనం అనకపోయినా అట్లా మనకు ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా స్ట్రాంగ్గా అది నరడిస్టికి కన్వర్ట్ అయిపోతుంది. నరడిస్టి ఎందుకు వస్తుంది? సో దానికి ఏంటంటే మనకు జెలసీ అంటే ఒకరి మీద, ఒకరు సక్సెస్ అయినా, ఒకరు అందంగా ఉన్నా వాళ్ళ గ్రోత్ చూసి మనకు తెలియకుండానే మనకు మనసులో ఒకటి ఉంటుంది, లైక్ మనకు వీళ్ళు చూడు ఎంత బాగున్నారో, మన లైఫ్ చూడ ఎలా ఉంది అని అనుకున్నా కానీ అది డిస్టి కిందకి మారిపోతుంది. సో ఎవరైనా ఏదైనా చేసినా వాళ్ళు పొగడడం, లైక్ అరే నువ్వు సూపర్ రా, నువ్వు లక్కీరా, ఇట్లా అంటారు కదా, అది కూడా నరడిస్టి. అది కూడా చాలా నరడిస్టికి కన్వర్ట్ అవుతుంది. సో జాబ్ విషయంలో కానీ, మనీ విషయంలో కానీ, మ్యారేజ్, సో ప్రెగ్నెన్సీ విషయంలో కానీ, సో కొంతమంది ఎనర్జీ వీక్గా ఉంటారు, బాగా వాళ్ళ ఆరా కూడా చాలా వీక్గా ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళినా, టెంపుల్స్కి వెళ్ళినా, షాపింగ్ మాల్స్కి వెళ్ళినా కొంతమంది మనల్ని సడన్గా ఇట్లా చూస్తారు, స్టేర్ చేస్తారు. సో ఇవన్నీ కూడా నరడిస్టికి కన్వర్ట్ అవుతాయి. సో ఈవెన్ మనం ఇండివిజువల్గా ఎవరైనా చూసాలనుకున్నా అది నరడిస్టిక్ వాళ్ళకు వెళ్ళిపోతుంది. సో మన గురించి మనం ఇలా చెప్పుకుంటున్నామంటే, అంటే వేరే వాళ్ళు మనని చూసేటప్పుడు మనకి ఇంకెలా ఉంటుందో మీరు ఆలోచించండి నరడిస్ట్ అనేది. సో ఇది ఎక్స్పెషల్గా ఎవరిని అట్రాక్ట్ అవుతుందంటే కిడ్స్, ప్రెగ్నెంట్ ఉమెన్స్, న్యూలీ మ్యారీడ్ కపుల్స్కి కూడా. ఇంకోటి బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేసిన వాళ్ళు, బాగా మంచి మనీ సంపాదిస్తూ గ్రోత్లో ఉన్న వాళ్ళకి నరడిస్టి ఫాస్ట్ అంటే చాలా ఫాస్ట్గా అది అటాక్ అయిపోతుంది అన్నమాట. సో ఇవన్నీ చూసుకోండి ఒకసారి. ఇంకోటి నరడిస్టికి మనకు ఉంది అనేటందుకు మనము ఎలా గుర్తించాలి ఆ సైన్స్ అంటే, మనకు మెంటల్గా అస్సలు ప్రాపర్గా ఉండదు. అంటే మెంటల్ అంటే రీజన్ లేకుండా మనం యాంగ్జైటీ ఫీల్ అవుతాము, భయం వేస్తుంది చాలా, మన లోపల కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్, మనం ఎవ్వరు చెప్పినా చెప్పకపోయినా మనది డ్రాప్ అయిపోతూ ఉంటుంది, కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. ఇంకా నెగిటివ్ థాట్స్కి అయితే అసలు విపరీతంగా వస్తూనే ఉంటాయి నెగిటివ్ థాట్స్. సో ఇలాంటి వాటిల్లో మనము కనిపెట్టచ్చు, మనకు దృష్టిగా తగిలింది అని. సో ఇలాంటి వాటిల్లో మనం ఫేస్ చేసినప్పుడు అప్పుడు మనకు తెలుస్తుంది. ఇలాంటివి మనం ఫేస్ చేసినప్పుడు అది ఖచ్చితంగా నరడిస్టి అని మనం తెలుసుకోవాలి. సో ఇంకోటి ఏంటంటే హెడేక్ కూడా, ఫిజికల్గా అయితే హెడేక్, బాడీ పెయిన్స్ కానీ, టైర్డ్నెస్, ఊరికేనే మనం బాగానే ఉంటాం కానీ టైర్డ్నెస్ బాగా వచ్చేస్తుంది. సో ఇంకోటి ఫీవరు, అసలు ఫీవర్ ఉండదు కానీ ఆ ఫీల్ ఉంటుంది. మనం ఏమైనా చెక్ చేసుకోవడానికి వెళ్ళినా డాక్టర్కి మీరు నార్మల్గానే ఉన్నారు కదమ్మా ఎందుకు అనేసి అంటారు. సో అలాంటి ఫిజికల్గా మీకు ఎప్పుడైనా అనిపించినా కానీ నరడిస్టి తగిలితే అండి. ఇంకోటి మనము సడన్ లాస్ ఏమైనా అయినప్పుడు, వర్క్లో ప్రాబ్లమ్స్ కానీ, రిలేషన్షిప్స్ ఇష్యూస్, మనీ అసలు వచ్చేస్తుంది, మన చేతిలోనే ఉంటుంది, అది మనది కాదు అంటే అది స్టక్ అయిపోతుంది. సో విపరీతమైన మనకు ఫేస్ చేయాల్సి ఉంటుంది చాలా ప్రాబ్లమ్స్. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు మనం అనుకోవాలి. ఇంకోటి కిడ్స్ చాలా కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నారు అనుకోండి, ఖచ్చితంగా నరడిస్టి తగిలిందనే అనుకోవాలి. ఎందుకంటే చాలాసార్లు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ అసలు ఏమీ ఉండదు, వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు పిల్లలు అనేది కూడా మనకు అర్థం కాదు. అప్పుడు ఖచ్చితంగా
అది నరడిసి తగిలినట్టే. సో మనం ఇవన్నీ కూడా గమనించాల్సి ఉంటుంది. నరడిస్టి మనకు తగిలిందనే దానికి ఇవన్నీ కూడా మనకు ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఉంటే మాత్రం మనకు నరడిస్టి ఉన్నట్టే. సో మనము నరడిస్టిని సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు. అందరి ఇళ్లలో ఉప్పులు ఉంటాయి, రాక్ సాల్ట్, దొడ్డుప్పు అంటాం మనం. సో అది కొంచెం తీసుకొని మామూలుగా నైట్ పిల్లో పక్కన పెట్టి పడుకోండి. మార్నింగ్ చూస్తే ఉప్పు కలర్ చేంజ్ అవుతుంది, అప్పుడు ఖచ్చితంగా మనకు నరడిస్టి ఉన్నట్టు. ఇంకోటి ఏంటంటే లెమన్ని కూడా తీసుకోవాలి. నిమ్మ పండుని తీసుకొని ఇంట్లో లెమన్ సడన్గా బ్లాక్ అయిపోతే, వితౌట్ రీజన్ స్పాయిల్ అయితే ఖచ్చితంగా ఎనర్జీ డిస్టర్బెన్సెస్ ఉన్నట్టే అర్థం, అంటే నరడిస్టి ఉన్నట్టే అర్థం. సో ఇలా చూడాలి మనం. యాక్చువల్గా మీకు ఎవరైనా మాకు దిష్టి తగిలింది, మాకు ఇలా ఉంది అలా ఉందంటే ఒకసారి ఫస్ట్ ఇది చూడండి, ఇలా అవుతుందా లేదా అని. సో ఇలాంటివన్నీ జరిగితే మీకు నరడిస్టి ఉన్నట్టే. సో మనం పరిహారాల్లోకి వెళ్తే నల్ల మిరియాలు అనేది చాలా పనిచేస్తుందండి. నల్ల మిరియాలు చాలా బాగా పనిచేస్తుందండి నరడిస్టికి. 7 నల్ల మిరియాలు తీసుకొని ఆదివారం లేదా మంగళవారం మీరు చేసినట్లయితే మనకు తల చుట్టూ మామూలుగా ఒక 3 రౌండ్స్ అలా మీరు తిప్పేసి దాన్ని బయట ఎవరు చూడని ప్లేస్లో వాటర్లో కానీ పడేయండి. అదొకటి నరడిస్టికి చాలా బాగా పనిచేస్తుంది. ఇంకోటి ఉప్పు ఇంకా పసుపుని ఒక బౌల్లో తీసుకొని ఉప్పు పసుపుని మిక్స్ చేసి హౌస్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర పెట్టి వీక్లీ చేంజ్ చేయండి. సో దట్ ఏంటంటే మీకు నరడిస్టి తగలదు. ఒక స్మాల్ బౌల్లో తీసుకోండి, చిన్న బౌల్లో. ఇంకోటి ఏంటంటే హనుమాన్ చాలీసా డైలీ మార్నింగ్ అండ్ నైట్ 11 times. చాలా హెవీ డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదా, ఎక్స్పెషల్గా మీరు ట్యూస్డే రోజు చదివితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. డైలీ మార్నింగ్ ఆర్ నైట్ ఖచ్చితంగా మాత్రం మీకు డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉన్నాయి, లేదు మేము డైలీ చదవగలుగుతామన్న వాళ్ళు కూడా డైలీ చదవచ్చు. ట్యూస్డే మాత్రం మీకు చాలా స్పెషల్గా ఉంటుంది. సో హనుమాన్ చాలీసా మాత్రం చదవడం మాత్రం మర్చిపోవద్దు. కిడ్స్కి అయితే మామూలుగా మనము నల్లదారం కట్టవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు నల్ల మిరియాలు కూడా మామూలుగా మనము పిల్లలకి దిష్టి తీసి మళ్ళీ అది బయట పడేయచ్చు ఒక 3 rounds. సో ఇలా చేస్తే మనకు పిల్లలకు కూడా దిష్టి మామూలుగా పోతుందండి. ఇవన్నీ కాకుండా మనకు మామూలుగా చాంట్ చేయడానికి మంత్రాలు కూడా ఉన్నాయండి నరడిస్టికి. సో మంత్రాలు ఏంటంటే డైలీ 3 times ఇవి చాంట్ చేయాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఈ మంత్రాన్ని మీరు జపించండి. 3 times జపించాలండి రోజుకి. ఇంకోటి ఓం హనుమతే నమః, మానసికంగా స్ట్రాంగ్ అవుతారు మీరు చాలా. ఇంకా ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో ఇంకోటి మీరు దర్శించవలసిన టెంపుల్స్ ఏంటంటే హనుమాన్ టెంపుల్కి వెళ్ళాలి ఖచ్చితంగా. ఇంకోటి కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళాలి, ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళాలి. సో ఇవన్నీ టెంపుల్స్ మీరు దర్శించినట్లయితే మీకు చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అసలు నరడిస్టి మీకు ఎంత ఉన్నా సరే కానీ అవి మిమ్మల్ని ఏం చేయలేవు. ఇంకోటి రాహుకేతుకి ఖచ్చితంగా మీరు పూజలు చేయాలి. మీరు కొబ్బరికాయ కొట్టి దేవుడికి మీరు అర్చన చేయించుకోవాలి. సో దట్ ఏంటంటే మీకు ఎట్లాంటి నరడిస్టి ఉన్నా సరే కానీ మీకు పోతుంది. సో ఇది ఫ్రెండ్స్, నరడిస్టి అంటే భయపడాల్సిన అవసరం లేదండి. సో కరెక్ట్గా పరిహారాలు, టెంపుల్స్కి వెళ్ళి మామూలుగా మనము స్పిరిచువల్గా చాలా బాగుంటే అసలు మనము ఇట్లాంటివి ఏమి కూడా మనం ఏమి చేయలేవు. ఇంకోటి చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది పెంచుకుంటూ వెళ్ళాలి, నెగిటివ్ అయి వెళ్ళకూడదు. మనము స్పిరిచువల్గా ఎంత బాగుంటే మనకు నెగిటివ్ ఎనర్జీ కూడా ఆటోమేటిక్గా డిసాల్వ్ అవుతుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.